ఈరోజు హైదరాబాద్లో ఉంటూ హ్యాపీగా షూటింగ్లు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎప్పుడో చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వచ్చిందంటే ఆయన ఒక ఫోన్ కొట్టి ఒక ప్యాకేజ్ ఇస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదో నానా యాగి చేసి పోవటం తప్ప ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజుటి వరకు చాలామంది పార్టీలు పెట్టారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, మన జగన్ సార్ పార్టీ పెట్టారు, పిఆర్పి పార్టీ పెట్టారు, ఇప్పుడు జనసేన పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం ఎవరు ఏం చేశారు, ప్రజల్లో ఎన్ని గంటలు ఉన్నారు, ప్రజల సమస్యలకి ఎలా స్పందించారు, వాళ్ళు అధికారంలో వస్తే ప్రజలకి ఏం చేస్తామని చెప్పారో ఒక్కసారి మీరు రివైండ్ చేసుకొని చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళు షూటింగ్ సినిమాలో లాగా 2.5 గంటల్లోనే సీఎం అయిపోయి చైర్లో కూర్చొని వాళ్ళు చెప్పినట్టు ఆడాలి అనుకుంటారు తప్ప వాళ్ళు ప్రజల్లో ఉంటూ ఎండనక వాననక ప్రజల కష్టాలకి సపోర్ట్ చేస్తూ ప్రజల్లో మమేకమై వాళ్ళ మనిషి అనిపించుకునే టైం వీళ్ళకు ఉండదు. అలాంటప్పుడు ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అన్నలు కానీ ముగ్గురు కంటెస్ట్ చేశారు. ముగ్గురు కంటెస్ట్ చేసిన వాళ్ళ సొంత ఊర్లోనే ముగ్గురిని ఓడించారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదండి. ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. ఇంట్లోనే గెలవలేని వాళ్ళు వచ్చి బయట జగన్మోహన్ రెడ్డిని రానియము, ఇది నా శాసనం అంటే శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు 2019లో. ఇలాగే మాట్లాడుతుంటే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఎందుకంటే ఈ రోజు వరకు మొదట పార్టీ పెట్టగానే కంటెస్ట్ చేయకుండా బీజేపీకి టీడీపీకి ఓటేమని చెప్పి ఆ తర్వాత పెట్టి బీజేపీని టీడీపీని తిట్టేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే కలుస్తాను, జగన్మోహన్ రెడ్డిని మాత్రం సీఎం కానీ నువ్వు ఎవరితోనైనా కలుస్తాను అంటే ఆయన ఒప్పుకున్నట్టు కదా. నాకు బలం లేదు, నేను సినిమాలోనే హీరోని, నేను రియల్ లైఫ్లో హీరోని కాదు, నేను ఒక్కడిని జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేను, ఆయన ఒక పవర్ఫుల్ ఇది అనేది అర్థమైపోయింది కదా, ఆయన మాటల్లోనే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నా అజెండాతో నేను సింగిల్గా పోటీకి వెళ్తాను, ఎవరితో కలిసి నేను వెళ్ళను. అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో ఎవరు నా రాష్ట్రానికి బాగా చేస్తే వాళ్ళకి నా సపోర్ట్ బయట నుంచి ఉంటుందని క్లియర్గా చెప్పారు. ఆ దమ్ము ధైర్యం ఈయనకి లేదు. సినిమా హీరో చెప్పుకుంటాడు, నేను 175 ప్లేసుల్లో 175 మంది క్యాండిడేట్లు పెడతాను, నా దమ్ము ధైర్యం ఏంటో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని చెప్పమానండి. అది రాదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా ప్యాకేజ్ స్టార్ అని. పదే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతూ మీ పార్టీ నాయకులు కొంతమంది లేదు క్యాడర్ కొంతమంది చాలా పరుషంగా మాట్లాడతారు తప్ప వ్యక్తిగత విషయాలు ఎందుకు లాగాలని కొంతమంది ప్రశ్నిస్తారు. ఎవ్వరు మాట్లాడరండి, ఎవ్వరు మాట్లాడరు. మీరు ఒక్కసారి ఇంటర్వ్యూలు చూసుకుంటే ఎవరు గొడవలకి గెలుక్కున్నారో మీకే అర్థమవుతుంది. అసలు ఆయన ఎంతమందిని చేసుకుంటే ఎవరికి కావాలండి, ఎంతమందికి డైవర్స్ ఇస్తే ఎవరికి కావాలి? దానివల్ల మాకు లాభము లేదు, నష్టం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేనే చెప్తాను అసలు పొలిటికల్గా ఫైట్ చేయండి, ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి ఇంట్లో వాళ్ళ గురించి అని నేనే అనేక సందర్భాల్లో తిట్టాను. అండ్ ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మదర్ని ఎవరు అంటే కూడా నేను సపోర్ట్ చేశాను. నాకు అతనితో గొడవ ఉన్నా కూడా నేను సపోర్ట్ చేశాను. అంటే పర్సనల్గా ఇంట్లో వాళ్ళని లాగకూడదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళకి పాలిటిక్స్ తెలియదు, పాలిటిక్స్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని మనము హ్యూమిలేట్ చేసి వాళ్ళని డిప్రెస్ చేసే రైట్స్ మనకి లేదు కదా. అది నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్తాను. ఈయన అందరినీ మాట్లాడటం, ఆడెవడో మాడికి ఉంటారు కదా, క్యాడర్కి ఎక్కడో కాలుతుంది లేదా సోషల్ మీడియా వాళ్ళకి ఏదో అవుతుంది, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? మొన్న కూడా చెప్పు చూపించి ఇట్లా అంటాడు. ఇప్పుడు ఎవడో అంటాడు, మా వాళ్ళల్లో కూడా చిన్న వాళ్ళు ఉంటారు కదా కార్యకర్తలు, వాళ్ళ ఆవేశంతో వాళ్ళు చెప్పు చూపిస్తే నీ స్టేటస్ ఏమైపోయింది, నీ పరువు ఏమైపోయింది? మనం చూపించినప్పుడు ఎదుటోడు మనకు చూపించలేడా? మనం పనితో వాళ్ళ మనసు జయించాలి, పనితో మనం ఏంటో చూపించుకోవాలి. అప్పుడు ఎవడు కూడా మాట్లాడేదానికి లేదు. ఒకవేళ మాట్లాడిన వాడిని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఇప్పుడు జగన్ సారు ఇంత చేస్తుంటే ఆయన్ని పిచ్చిగా మాట్లాడే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పీకేని పిచ్చోళ్ళలాగా జనాలు చూస్తున్నారు. ఎందుకంటే జగన్ సార్ ఎప్పుడు మాట్లాడు ఎవరి గురించి, తన పని మాట్లాడాలని అనుకునే మనిషి. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ పనితో చూపించాలి. వాళ్ళు అసలు టైం అంతా ఎక్కడో ఇది చేసి కనీసం ఇల్లు కట్టుకోరు, ఓటు ఉండదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళు స్పీచ్లు ఇచ్చేస్తే ఎవరు నమ్ముతారు?